హలో ఫ్రెండ్స్, కామసూత్ర ఈ పేరు వినగానే మీ మైండ్లోకి ఫస్ట్ థింగ్ ఏంటి వచ్చిందో దాని కింద కామెంట్ చేయండి. నేను మీకు ఒక 5 seconds టైం ఇస్తాను. ఈ లోపు మీరు ఏమనుకుంటున్నారో దానికి కామెంట్ చేయండి. నాకు తెలిసి కింద కామెంట్ చేసిన వాళ్ళలో 10లో 9 మంది కామసూత్ర అంటే ఒక సెక్స్ బుక్ అని చెప్పి కామెంట్ చేసి ఉంటారు. మీరే కాదు, బయట ఎవరిని అడిగినా సరే మోస్ట్లీ అందరు ఇచ్చే ఆన్సర్ ఇదే. బట్ నీకెలా తెలుసు నువ్వు చదివావు అని చెప్పి మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, వెంటనే ఆహా లేదు ఎక్కడో ఎవరో చెప్తే నేను విన్నాను అని చెప్పంటారు. బట్ అందరూ అనుకునేటట్లు ఈ కామసూత్ర బుక్ అనేది ఓన్లీ సెక్స్ గురించో లేదా సెక్స్ పొజిషన్స్ గురించో కాదు. నిజమే, కామసూత్రలో కలయిక గురించి రచించారు, కానీ కేవలం కలయిక ఒక్కదాని గురించి మాత్రమే దాంట్లో డిస్కస్ చేయలేదు. ఇంకా ఎన్నో విషయాల గురించి ఆ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. నిజానికి ఈ బుక్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బుక్స్. చెప్పాలంటే భగవద్గీత కంటే చాలా ఫేమస్. ఎంత ఫేమస్సో అంత తప్పుగా అర్థం చేసుకున్న బుక్ కూడా ఇదే. సో నిజమైన కామసూత్ర అంటే ఏంటి, దాంట్లో చెప్పబడింది ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు నేను మీకు ఒక అమేజింగ్ వెబ్సైట్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్ ద్వారా మీరు నెలకి 30,000 వరకు సంపాదించవచ్చు. ఆగండి, ఇందులో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ అలాగే ప్రిడిక్షన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు యూట్యూబ్లో మీ ఫేస్ కనిపించకుండా డైలీ ఒక 2 గంటలు పనిచేస్తే చాలు మీరు నెలకి 30,000 వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ వెబ్సైట్ ఏంటంటారా? డిజిటల్ మెంటర్. ఇందులో మీరు ప్రోడక్ట్స్ ని వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతూ సంపాదించవచ్చు. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ తెలుగులో వీడియోస్ ద్వారా మీకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో కమ్యూనిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీంట్లో మనలాగే చాలా మంది ఎర్న్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళని అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దాంతో పాటుగా రిసోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి టెక్నికల్ హెల్ప్ కావాలన్నా సరే వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్స్, డెవలపర్స్ అండ్ అలాగే థంబ్నెయిల్ డిజైనర్స్, ఇలాగే చాలా మంది ఉంటారనమాట. సో మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా మనీ సంపాదించాలనుకుంటే ఈ డిజిటల్ మెంటర్ వెబ్సైట్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే పిన్ చేసిన కామెంట్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, మనీ అని చేయండి. థ్యాంక్ యూ. ఈ పుస్తకం గురించి తెలుసుకునే ముందు అసలు దీన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేశారో మనం తెలుసుకుందాం. దీన్ని రాసింది వాత్స్యాయన. ఈయన ఒక గొప్ప ఫిలాసఫర్. ఇండియాస్ గుప్తా ఎంపైర్ టైంలో అంటే 3rd century ADలో ఈయన కామసూత్ర అనే బుక్ ని రచించారు. జీవితంలో అందరికి వచ్చే క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వడానికి ఈ బుక్ ని ఆయన రాయడం జరిగింది. జీవితంలో ఒక ఫుల్ఫిల్నెస్ ని ఎలా సంపాదించుకోవాలి అని చెప్పడానికే ఈ బుక్ ని ఆయన రాశారు. ఆ టైంలో మన ఇండియన్ సొసైటీలో 4 goals ఆఫ్ లైఫ్ మీద ఫోకస్ చేసేవారు. ఫస్ట్ గోల్ వచ్చేసి ధర్మ, ఇందులో మోరల్ డ్యూటీస్ గురించి మాట్లాడేవారు. సెకండ్ గోల్ వచ్చేసి ఆర్త, ఇందులో సక్సెస్ అండ్ వెల్త్ గురించి మాట్లాడేవారు. థర్డ్ గోల్ వచ్చేసి కామ, ఇందులో మనుషుల్లో కలిగే కోరికల గురించి మాట్లాడేవారు. అండ్ ఫోర్త్ గోల్ వచ్చేసి మోక్ష, ఇందులో మనుషుల్లో కలిగే కోరికలన్నీ వదిలేసి ఒక సాచురేటెడ్ స్టేట్ కి వెళ్ళిపోవడం గురించి మాట్లాడేవారు. ఈ పైన చెప్పుకున్న 4 goals ని అచీవ్ చేయడానికి చాలా సాహిత్యాలు రచించారు. ధర్మం గురించి రచిస్తే ధర్మశాస్త్ర, అర్థ గురించి రచిస్తే అర్థశాస్త్ర, మోక్ష గురించి రచిస్తే మోక్షశాస్త్ర, కామం గురించి రచిస్తే కామశాస్త్ర. ఇలాగా వాళ్ళు సాహిత్యాన్ని సపరేట్ చేసేవారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే కామసూత్ర కూడా కామశాస్త్ర సాహిత్యం కిందకు వస్తుంది. ఈ కామశాస్త్ర లిటరేచర్ ని ముందుగా రాసింది లార్డ్ శివ దాస్ అయిన నంది లిటరేచర్ ని 1,00,000 చాప్టర్స్ గా రాశాడు. నంది రాసిన ఈ 1,00,000 చాప్టర్ని కుదించి శత్వకేతు అనే అతను 500 చాప్టర్స్ గా రాశాడు. దాన్ని మళ్ళీ కుదించి బబ్రవాస్ 150 చాప్టర్స్ గా రాశాడు. ఆ తర్వాత కూడా చాలా మంది ఆథర్స్ ఈ టాపిక్ ని కుదించడంతో కాన్సెప్టే కంప్లీట్ గా డైల్యూట్ అయిపోయింది. అంటే కాన్సెప్ట్ లో ఉన్న సారాంశం మొత్తం మిస్ అయిపోయింది. అందుకనే కామశాస్త్రాన్ని సంపూర్ణంగా రచించాలని చెప్పి నిర్ణయం తీసుకుని వాత్స్యాయన దీన్ని రచించారు. మనిషి జీవితం సంపూర్ణ అవటానికి ధర్మార్థాలతో పాటు కామం కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పి ఆయన నమ్మేవారు. కామం అంటే కోరిక. అది మనిషి మీద అవ్వచ్చు, వస్తువు మీద అవ్వచ్చు, డబ్బుల మీద అవ్వచ్చు, సక్సెస్ మీద కూడా అవ్వచ్చు. సో మీకు ఎలాంటి కోరిక ఉన్నా కానీ దాన్ని కామం అని చెప్పి అంటారు. సో ఇప్పుడు కామసూత్ర యొక్క రియల్ మీనింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. బేసిక్గా దీన్ని 7 సెక్షన్స్గా రాశారు. అంటే 7 parts ఆన్ 7 different టాపిక్స్. సో ఇప్పుడు ప్రతి పార్ట్లో ఏం రాసిందనేది మనం కాస్త బ్రీఫ్గా తెలుసుకుందాం. చాప్టర్ 1 జనరల్ అబ్జర్వేషన్స్. ఇందులో కామసూత్ర బుక్ యొక్క మెయిన్ పర్పస్ గురించి తెలుసుకోవచ్చు. లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ధర్మార్థాలతో పాటు కామం కూడా అంటే కోరిక కూడా ఎంత పార్ట్ని ప్లే చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ 3 విషయాల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ బుక్ మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అమోరస్ అడ్వాన్సెస్ అండ్ సెక్షువల్ యూనియన్. ఒక రిలేషన్షిప్ వికసించినప్పటి నుంచి వాడిపోయే వరకు కావాల్సిన టిప్స్. అంటే మీ ఫస్ట్ మీటింగ్ దగ్గర నుంచి అది ప్రోగ్రెస్ అయ్యి అట్రాక్షన్గా మారి
లవ్గా మొదలై పిల్లలు పుట్టి ఆఖరికి ఇద్దరిలో ఒకరు చనిపోయే వరకు మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఇందులో సొల్యూషన్ ఉంటుంది. ఈ చాప్టర్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీ రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఫేస్ చేయగలరు. అంతేకాకుండా ఐ కాంటాక్ట్ తో, టచ్ తో, మాటలతో మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా ఇందులో క్లియర్ గా ఉంటుంది. అండ్ ఈ పుస్తకానికి సెక్స్ బుక్ అనే పేరు రావడానికి గల కారణం కూడా ఈ చాప్టరే. ఎందుకంటే ఈ చాప్టర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హగ్స్ గురించి, కిస్సెస్ గురించి అండ్ ఆసనాస్ గురించి కూడా ఉంటుంది. ఒక కపుల్ మధ్యలో కలయిక సరిగ్గా ఉంటేనే వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి వాస్య నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ బుక్ లో ఈ చాప్టర్ ని ఆయన రచించారు. కానీ 1883లో సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ అనే అతను కామసూత్రాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. అలా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఫిలాసఫీ మొత్తాన్ని తీసేసి ఓన్లీ ఎరాటిక్ కంటెంట్ ని మాత్రమే ఆయన ఫోకస్ చేశాడు. అతను ఎందుకు అలా చేశాడంటే అతనికి బాగా తెలుసు ఎరాటిక్ కంటెంట్ వాళ్ళ దగ్గర బాగా సెల్ అవుతుందని. అతను అనుకున్నట్లే సేల్స్ బాగా జరిగాయి. ఇలా తను సేల్స్ గురించి ఆలోచించి ఒక గొప్ప బుక్ ని పాడు చేశాడు. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3, అక్వైరింగ్ ఏ వైఫ్. ఒక సూటబుల్ లైఫ్ పార్ట్నర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయం పైన ఈ చాప్టర్ బేసే ఉంటుంది. ఇందులో అరేంజ్డ్ మ్యారేజ్ తో పాటు లవ్ మ్యారేజ్ గురించి కూడా డిస్కస్ చేయబడింది. ఆ తర్వాత ఒక లైఫ్ పార్ట్నర్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. క్వాలిటీస్ అంటే జస్ట్ ఫిజికల్ ఆర్ మెంటల్ క్వాలిటీస్ కాదు, ఓవరాల్ పర్సనల్ క్వాలిటీస్ తో పాటు సోషల్ స్టేటస్ అండ్ క్యాపబిలిటీ కూడా. సో ఇలా వాళ్ళ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడమే కాకుండా ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ అప్రోచ్ లో కూడా నువ్వు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదంటే ఒక మీడియేటర్ ద్వారా అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో ఉంటాయి. అంతేకాకుండా పెళ్లి తర్వాత ఆచారాలు ఎలా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఉండాలి, ఇలా ఒక కాపురం చక్కగా సాగాలంటే కావాల్సిన విషయాలన్నిటి గురించి ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 4, డ్యూటీస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ వైఫ్. ఈ చాప్టర్లో ఒక కుటుంబం సక్రమంగా నడవాలంటే అందులో వైఫ్ కున్న డ్యూటీస్ ఏంటో డిస్కస్ చేయబడింది. మేబీ ఈ బుక్ మొత్తంలో ఈ చాప్టరే కాస్త అవుట్డేటెడ్ సబ్జెక్ట్గా అనిపించవచ్చు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ చాప్టర్లో వైఫ్స్ కుండే అధికారాల గురించి చెప్పబడింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5, ది వైఫ్స్ ఆఫ్ అదర్స్. ఈ చాప్టర్ మెయిన్గా వివాహితర సంబంధాల గురించి డిస్కస్ చేయబడింది. అసలు ఎందుకని ఒక పర్సన్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ కోసం వెళ్తాడు అనే టాపిక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ని సీక్రెట్ గా ఎలా మెయింటైన్ చేయాలని టాపిక్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఏంటి ఇలాంటి బుక్ నా నువ్వు గొప్ప బుక్ అని చెప్తున్నావు అని అంటారేమో. ఒక నిమిషం ఆగండి, యాక్చువల్గా ఈ చాప్టర్ సగమే అయింది. మిగతా సగంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అంటే ఇండివిజువల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్కి ఎలాంటి ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఇలాంటి అఫేర్స్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా ఇందులో డిస్కస్ చేయబడింది. సో మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు తప్పుదారిలోకి వెళ్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఆ తప్పును సరిదిద్దుకొని బయటికి రావడం గురించి ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6, అబౌట్ కోర్టిసన్స్, అంటే వేసలు అని చెప్పర్థం. ఈ కోర్టిసన్స్ కి ప్రాస్టిట్యూషన్ కి ఒక థిన్ లైన్ ఉంటుంది. వీళ్ళ దగ్గరికి కేవలం రాజులు, అధికారులు మాత్రమే వస్తూ ఉంటారు. అండ్ అప్పటి ఇండియన్ కల్చర్ లో వీళ్ళకి చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఇందులో వాళ్ళకి కావాల్సిన టిప్స్ ని, ట్రిక్స్ ని అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇంక్లూడింగ్ వాళ్ళు క్లయింట్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలా ప్రతి టాపిక్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, ఈ సబ్జెక్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇది లైఫ్ ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనే విషయం గురించి నేర్పిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్. ఈ లాస్ట్ చాప్టర్ ని బీయింగ్ ది వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఎందుకంటే ఈ చాప్టర్ మెయిన్ ఫోకస్ చేసేది పర్సనల్ అట్రాక్టివ్నెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. పర్సనల్ హైజీన్, గ్రూమింగ్, ఫ్యాషన్ ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి కూడా ఈ చాప్టర్ లో డిస్కస్ చేయబడింది. అంటే ఓవరాల్ గా మన అపీరెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం మీదే ఈ చాప్టర్ లో బాగా ఫోకస్ చేశారు. అపీరెన్స్ గురించి అంటే కేవలం ఎక్స్టర్నల్ అపీరెన్స్ గురించి అనుకోకండి, ఎందుకంటే ఇందులో ఎమోషనల్ అపీరెన్స్ గురించి కూడా రాయబడింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండటం కంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ బుక్స్ ఏవవుతున్నాయో ఇవి అప్పటి లైఫ్ కి ఎంత రెలవెంట్ గా ఉన్నాయో ఇప్పటికి కూడా అంతే రెలవెంట్ గా ఉన్నాయి. సో ఇలా 7 చాప్టర్ లో 7 యూస్ఫుల్ టాపిక్స్ గురించి చెప్పిన వాస్యాయన ఈ రోజు ఒక సెక్స్ బుక్ రాసిన రచయితగా మిగిలిపోయాడు. అఫ్ కోర్స్ ఈ బుక్ లో 18+ టాపిక్ కూడా ఉంది, కానీ ఓన్లీ 18+ టాపిక్ మాత్రమే హైలైట్ అవడానికి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కంట్రీసే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి కామసూత్రాన్ని ఒక సెక్స్ బుక్ లాగా వాళ్ళు పోర్ట్రేట్ చేశారు. మీకు ఆల్రెడీ చాప్టర్ 2 గురించి మెన్షన్ చేసినప్పుడు చెప్పాను. సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ అనే అతను ఈ కామసూత్ర బుక్ ని ట్రాన్స్లేట్ చేశాడు.
అలా ట్రాన్స్లేట్ చేసి దానిలో ఉన్న ఫిలాసఫీ మొత్తాన్ని తీసేసి ఓన్లీ ఎరోటిక్ కంటెంట్ మీద ఆయన ఫోకస్ చేశాడు. సో ఇలాగ కేవలం తన ఎరోటిక్ కంటెంట్ ఉన్న బుక్ని మాత్రమే రాసి తన సేల్స్ని బాగా పెంచుకున్నాడు. నిజానికి కామసూత్ర బుక్లో మంచి చెడు రెండు విషయాల గురించి చెప్పబడింది, కానీ అందులో ఉండే బ్యాడ్ విషయాల గురించి మాత్రమే ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో పోర్ట్రే చేశారు. దీనివలన ఇది కంప్లీట్గా బ్యాడ్ బుక్ అని చెప్పి పాపులారిటీ తెచ్చుకుంది. 1960s అండ్ 70s లో ఏం జరిగిందంటే కొలోనియల్ పీరియడ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఈస్టర్న్ కంట్రీస్ లిటరేచర్ని ఓవర్ సింప్లిఫై చేసి చెడగొట్టేశాయి. అంటే ఉన్న గొప్ప విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఓన్లీ సమ్ ప్రాక్టీసెస్ని బ్యాడ్గా పోర్ట్రే చేశాయి. ఇది కేవలం మన ఇండియా ఒక్కదానికే కాదు, వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ఇలాగే వాళ్ళు పోర్ట్రే చేయడం జరిగింది. సో అలాగైతే ఈస్టర్న్ కంట్రీస్ లిటరేచర్స్ యొక్క ఫిలాసఫీని పక్కన పెట్టేశారో అలాగే కామసూత్రాలో ఉన్న ఫిలాసఫీని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. అయినా కూడా ఇది కేవలం వెస్ట్ సైడ్ చేసిన ఇంపాక్ట్ మాత్రమే నేను చెప్పను, ఎందుకంటే ఇండియాలో ఉన్న రిచ్ కల్చర్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడంలో ఇండియా ఫెయిల్ అయిందని చెప్పాలి. కామసూత్రాలు చెప్పిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే నీకు కలిగిన కోరికల్ని ఏదో రెక్లెస్గా తీర్చుకోవడానికి చూడకూడదు, నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలని చెప్పి దాంట్లో చెప్పబడింది. సో నీ ధర్మతాలని ఫాలో అవుతూ నీ కోరికల్ని నువ్వు తీర్చుకోవాలని చెప్పి దాంట్లో ఉంటుంది. ఆ టైంలో ఆ విషయం చెప్పడం ఎంత ముఖ్యమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే ఈ విషయం తెలియక చాలా మంది హద్దులు దాటి మరి బిహేవ్ చేస్తున్నారు. అలా బిహేవ్ చేసిన వాళ్ళ చేతుల్లో లైఫ్ని చాలా కష్టంగా గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఆడవాళ్ళపైన ఇలాంటి అత్యాచారాలు ఎప్పటికీ జరగవు, కానీ ఈ విషయాన్ని తెలుసుకోకుండా చాలా మంది వాళ్ళు హద్దులు దాటి బిహేవ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఏంటంటే ఒక మనిషి మంచి చెడు రెండు విషయాలు తెలుసుకోవాలి, అండ్ అలాగే చెడు ఎందుకు చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అలాంటి సమయంలో మాత్రమే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. లేదు ఓన్లీ మంచి ఒక్కటే తెలిస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటారేమో, బట్ ఇది చెడు అని తెలియకపోతే దాన్ని చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సింపుల్ వాళ్ళకి అది చెడు అని తెలియదు కాబట్టి. సో ఈ కామసూత్ర బుక్లో ఈ రెండు విషయాల గురించి కూడా చెప్పబడింది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా సరే, మీ మ్యారేజ్ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్కి ఈ బుక్లో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే ఈ కామసూత్ర అంటే కోరికల సూత్ర అనేది జస్ట్ ఒక బూతు బుక్ అయితే కాదు, ఇందులో కూడా మంచి నీతి రాయబడింది. సో దట్స్ ఇట్ గైస్, ఈ కోరికల సూత్ర గురించి మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.